శ్రీకృష్ణుడు భగవద్గీతలో అర్జునునకు ఇలా ఉపదేశించెను. ఎప్పుడెప్పుడైతే ధర్మానికి హాని కలుగుతుందో, ఎప్పుడెప్పుడు ధర్మం నశిస్తుందో, ఎప్పుడెప్పుడు అధర్మం ప్రబలుతుందో అప్పుడప్పుడు నేను ప్రతి యుగమున అవతరించాను. ఎప్పటికీ అవతరిస్తూనే ఉంటాను. ప్రతి యుగమున ధర్మం నశించినప్పుడల్లా, అధర్మం ఎక్కువ అయినప్పుడల్లా శిష్టరక్షణ, దుష్ట శిక్షణ కోసం నేను ప్రతి యుగమున అవతరిస్తా. ఇక ముందు కూడా అవతరిస్తాను. యుగ యుగాన అవతరిస్తా. ఎప్పటికీ ఇది ఆగదు. ఎప్పటికీ జరుగుతూనే ఉంటుంది. ప్రతి యుగమున ఇక ముందు కూడా ఎప్పటికీ అవతరిస్తూనే ఉంటా అని శ్రీకృష్ణుడు అర్జునునకు ఉపదేశించెను. ఈ భూమి మీద ఎప్పుడైతే ధర్మం నశించునో, ఎప్పుడైతే అధర్మం ఎక్కువవునో అప్పుడు ధర్మాన్ని రక్షించుటకై, అధర్మాన్ని నాశనం చేయుటకై నేను ప్రతి యుగమున అవతరిస్తా అని శ్రీకృష్ణుడు అర్జునునకు భగవద్గీతలో ఉపదేశించెను. నేను అవతరించకుండా ఉండడం అన్నది ఎప్పటికీ ఆగదు. అధర్మం ప్రబలినప్పుడల్లా నేను అవతరిస్తా. ధర్మాన్ని కాపాడుతా అని శ్రీకృష్ణుడు తెలిపెను.